హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో ఇదన్నమాట వీడియో. ఇది వచ్చేసి రాఖీ పౌర్ణమి కంటే ముందు రోజే మా ఇంట్లో మా డాడీకి నేను రాఖీ అనేది కడుతున్నాను. రాఖీ పౌర్ణమి ముందు రోజే కట్టడానికి గల కారణం ఏంటంటే, మేమైతే మా మమ్మీ నేను కలిసి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ బ్రదర్స్కి కడతా అని చెప్పేసి అంది. అండ్ ఆల్సో నాకు ఆ రోజే ఎగ్జామ్ ఉంది, ఐబీపీఎస్ ఎగ్జామ్కి నేను అటెండ్ అయ్యాను. సో ముందుగానే ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి రాఖీ పౌర్ణమి ముందు రోజే నేను ఇలా రాఖీ అనేది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో బాబుని పట్టుకొని నేను ఒక్కదాన్నే ఎగ్జామ్కి వెళ్ళలేను కాబట్టి నాతోని మా మమ్మీ కూడా వచ్చేసింది. సో ఇదన్నమాట కారణం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ముందుగానే సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ ఎగ్జామ్ అటెండ్ అయ్యి నెక్స్ట్ డే రాఖీ పౌర్ణమి రోజు అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే మా అన్నయ్య వాళ్ళు కూడా ఉంటారు. సో రాఖీ పౌర్ణమి రోజు పొద్దున్నే రెడీ అయిపోయి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రాఖీ అయితే కట్టేస్తున్నాను. మా అన్నయ్య వాళ్ళకైతే ఒక బాబు ఒక పాప. బాబు అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పారు. మా అన్నయ్య చేతిలో ఉంది మా బాబే, మా జింకు బాబే మా అన్నయ్య ఊళ్ళో కూర్చున్నాడు. రాఖీ పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగే నేను మా అన్నయ్యకి రాఖీ కట్టేశాను. ఎందుకంటే మా వదిన వాళ్ళు కూడా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారని చెప్పేసి ముందుగానే కట్టేశాను. అండ్ ఆల్సో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మా మామయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కాబట్టి టైం సరిపోదు అని చెప్పేసి ముందుగానే ఎర్లీ మార్నింగే కట్టేస్తున్నాను. మీరు రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇలా రాఖీ అయితే కట్టేసి స్వీట్స్ తినిపించేసి నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో మార్నింగే టిఫిన్ చేసేసి మా మామయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాను. మా మామయ్య వాళ్ళ ఇల్లు అంటే ఎంతో దూరం ఉండదు, 2 ఇల్లులు పక్క పక్కనే ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్. సో నేను ఇక్కడ కంప్లీట్ చేసుకొని మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీ అయితే మొత్తం రెడీ చేసేసింది. నేను వెళ్ళాక రాఖీ అయితే కట్టడం స్టార్ట్ చేసేసింది. అండ్ రాఖీ కట్టుకునేటప్పుడు ఇలా అన్న చెల్లెలి అనుబంధం అని చెప్పేసి కట్టుకుంటారు. కానీ ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఆడవాళ్ళు కూడా కట్టుకోవడం స్టార్ట్ అయింది. మీ ఇంట్లో కూడా ఇలా అన్న చెల్లెలకి కాకుండా వదిన మరదళ్ళు కూడా ఇలా కట్టుకోవడం ఎక్కడైనా చూస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసాము. మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా బాబు అయితే మంచిగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. చూస్తున్నారు కదా, మా మామయ్య వాళ్ళ వెనకాల హాయిగా పడుకున్నాడు. మా చిన్న మామయ్య వాళ్ళకైతే 2 బాబులు ఒక పాప. ఇంకొక పెద్ద బాబు అయితే ఊర్లో లేడని చెప్పేసి ఓన్లీ చిన్న బాబుకి మాత్రమే మా మమ్మీ రాఖీ అయితే కడుతుంది. మేమైతే రాఖీ పౌర్ణమి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరందరూ కూడా రాఖీ పౌర్ణమి చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటూ మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.